హలో సార్ వెళ్ళి కొంచెం చెప్పండి సార్, అతనికి కాల్ లిఫ్ట్ చేయమని చెప్పండి సార్. అదే మేడం బిజీగా ఉన్నా, 1000 రూపాయలు అవుతుందని చెప్తున్నా కదా, పోవాలంటే ఫోన్ పే చేయండి. తెలుసు అంటున్నారు కదా సార్. నాకు ఊర్లో అందరూ తెలుసు, నాకు అందరు లోన్ కట్టకపోతే నువ్వు వెళ్ళి చెప్పండి ఇక్కడ ఏం మాట్లాడతారు మేడం. సార్ మీరు వెళ్ళి కొంచెం చెప్పండి సార్ అతనికి, నేను ఒక 5 minutes కాల్ చేస్తాను సార్. 5 minutes లేదు, అరగంట తర్వాత లేదు, నాకు 1000 రూపాయలు కొడితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా. నేను అట్లా ఎండలో వెళ్ళా బయటికి. కొద్దిగా సిగ్గుండాలి సార్ మీకు. నీకు సిగ్గుండాలి సార్ ఇలాంటి క్వశ్చన్ లేనికి. కట్టుకునే డబ్బులు కట్టుకునే వాడుకొని నీకు ఫస్ట్ సిగ్గుండాలి సార్. యాక్చువల్గా ఇలాంటి కన్వర్సేషన్ చేయడానికి నీకు సిగ్గుండాలి. డైలీ 50 రూపాయలు కట్టండి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. అరేంజ్మెంట్ చేసే ఏజెంట్స్ తోటి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. హలో హలో ఇది ఐసిఐసి నుంచి మాట్లాడుతున్నాము రిగార్డింగ్ క్రెడిట్ కార్డ్ గురించి. అమౌంట్ పెండింగ్ ఉంది కదా, అదేమంటే అది ఒక 2 months టైం పడుతుంది సార్. సెటిల్మెంట్ చేస్తాను 2 months ఫండ్స్ కోసం 2 months టైం పడుతుంది నాకు. 2 months టైం పడుతుంది. ఆల్రెడీ 5 months నుంచి కడతలేరు మీరు. అవునండి. అంటే అవును సార్. మళ్ళీ అయితే 2 months టైం అడుగుతున్నారు. ఎవరు ఇచ్చారు మీకు 2 months టైము? నేను టైం అడిగాను, మీరు ఇచ్చారని చెప్పాను సార్. నేను అదే సార్, ఎవరిని అడిగారా అంటున్నాను. మీకే అడిగినా కదా. నన్ను అడిగారా? నేను ఫోన్ చేస్తే నన్ను అడుగుతున్నారా సార్? ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి అడుగుతున్నా సార్. బ్యాంక్ మెయిల్ కూడా పెట్టాను. ఇచ్చారా మెయిల్? ఏమన్నా రిప్లై మీకు టైం ఇస్తున్నట్టు? నేను టైం అడిగాను చెప్పాను సార్. ఇచ్చారని చెప్పలేదు కదా. మరి ఇవ్వకపోతే మీ ఇష్ట ప్రకారం మీరు ఎలా తీసుకుంటారు సార్? ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవని చెప్తున్నా కదా సార్. నేను టైం పడుతుందని చెప్తున్నా కదా. అమౌంట్ లేకపోతే అన్నం ఫుడ్ తినట్లేదు సార్ మీరు డైలీ? ఫుడ్ తినట్లేదంటే మీరు మాఫీ చేస్తారు. నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పండి సార్. ఫుడ్ తినకుండా వేరే ఏమైనా తిని బతుకున్నారా? ఫుడ్డే కదా. ఇంటర్వ్యూ కదా సార్, మీరు అడిగిన దానికి చెప్పడానికి ప్రిపేర్ కాలేదు. మరి అప్పుడు వాడుకున్నప్పుడు తీసుకుని డబ్బులు తిన్నప్పుడు తిరిగి కట్టాలనే కనీస జ్ఞానం ఉండాలి కదా సార్. అవును సార్. నాకు 2 నెలల టైం కావాలి, 6 నెలల టైం కావాలంటున్నారు. నా ఫుడ్కు లోన్ సంబంధం ఏంటి? నేను తింటేనే లోన్ కడతా అని చెప్పాను నేను. మరి అప్పుడు మీకు దగ్గర డబ్బులు లేకపోతే దానికి బ్యాంక్ ఏం చేస్తారు సార్? డబ్బులు లేకపోతే అప్పు చేసి కట్టండి సార్. అప్పు ఇస్తాడు ఇవ్వండి. మరి అప్పు మీరు అప్పు ఇచ్చినప్పుడే కట్టలేదు కదా మీరు, మళ్ళీ ఇంకా ఇస్తారు అప్పు మీకు? ఇంకోసారి ఇవ్వండి సార్ అప్పు. ఇంకొకసారి ఇస్తారా సార్? ఒకసారి దొంగను తెచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారా సార్ మీరు? నువ్వు పోలీసా సార్? ఏం సార్? నువ్వు పోలీసా? పోలీస్ కాదు సార్, నేను బ్యాంక్ ఎంప్లాయీ సార్. నేను బ్రాంచ్లో కూర్చొని నువ్వు జడ్జిమెంట్ పాస్ చేస్తారా మీరు? ఇట్లా దొంగ అని చెప్పి కస్టమర్కి? ఏం సార్? బ్యాంకులో కూర్చొని కస్టమర్కి దొంగ అని చెప్పేసి జడ్జిమెంట్ పాస్ చేస్తారా మీరు? అవును సార్. జడ్జి అయిపోయారా? కూర్చొని నెగ్లిజెంట్ గా చెప్తున్నారు కదా మా దగ్గర డబ్బులు లేవు కడతామని. నెగ్లిజెంట్ ఏం కనిపిస్తుంది సార్? ఇక్కడ 2 months టైం పడుతుంది, ఫండ్ ఇస్తుందని చెప్పాను. అన్నం తిన్నావా? మనుషు మీకు ఇచ్చారు, టైం వస్తాను సార్. నేను ఆల్రెడీ 5 months ఎవరు మాట్లాడారు కదా? నెగ్లిజెంట్ గా ఎవరు మాట్లాడారు కదా? మీరే కదా మాట్లాడారు, ఇంకెవరు? అన్నం తింటలేవా అంటున్నారు, మీనింగ్ ఏంటి? అవును సార్, ఫుడ్ తినట్లేదా అంటున్నాను. అవును సార్. ఫుడ్ తినకుండా ఉంటాడా? ఫుడ్ తినకుండా మాట్లాడతారు కాలు. మరి అప్పుడు ఫుడ్ తినడానికి డబ్బులు ఉన్నప్పుడు బిల్లు కట్టడానికి ఉండాలి కదా సార్. అరే ఫుడ్ తినడానికి 50 రూపాయలు కడితే లోన్ క్లోజ్ అయిపోతుందా? డైలీ 50 రూపాయలు కట్టండి సార్. డైలీ 50 రూపాయలు మెయిల్ పెట్టండి. డైలీ 50 రూపాయలు కట్టాలని చెప్పి మెయిల్ పెట్టండి, కడతా. మెయిల్ పెడితేనే అన్ని చేస్తున్నారు సార్. మెయిల్ కొడితేనే వాడుకొని ఎక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు 5 నెలల నుంచి. నేను ఏమంటున్నా, నాకు అన్నావు కదా 50 రూపాయలు కడితే సరిపోతుంది డైలీ అని. నాకు మెయిల్ పెట్టు, డైలీ 50 రూపాయలు కడతాను సరిపోతుంది అంటే కట్టేస్తా, లైఫ్ లాంగ్ కడతా. నేను అడిగేది అదే మిస్టర్, మీకు మెయిల్ పెడితేనే నువ్వు 5 నెలల నుంచి కట్టకుండా తిరుగుతున్నావా అంటున్నాను. కట్టకుండా తిరుగుతుంది ఒకే చోట ఉన్నా నేను మిస్టర్. ఎవ్రీ మంత్ నీకు మెయిల్ పెడతానే ఉన్నాం కదా. నీ పెండింగ్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది బాబు, అమౌంట్ ఎంత ఉంది బాబు, ఒకటి నీ వల్ల అయితే అదేనా కట్టు, నీ వల్ల కనీసం మినిమం అన్నా కట్టాలి చెప్తున్నాం కదా. బాబు అనుకున్నావా నేను? సరే బాబు కాకపోతే పెద్ద పుడింగ్ అయింది. నీలాంటి బాబులు కానీ స్టేజ్ లో ఉన్నా అని చెప్తున్నా, అర్థమైందా? కార్డు వాడుకొని కట్టే. అవును సార్, నీలాంటి బాబులు కానీ స్టేజ్ లో ఉన్న బాబుని కాదు నేను. సరే సార్, పొజిషన్ లో అదొక్కటే మీకు చాటుంది, అదైతే ఫ్రీ కదా, దానికి ఏం ఖర్చు అవ్వదని అది ఆ పొజిషన్ లో ఉన్నట్టున్నారు. మీ డాడీకి ఏమైనా ఖర్చు అయిందా నేను కొనడానికి? ఖర్చు అయి ఉంటుంది సార్, మీలా గ్రాఫ్ కాదు కదా. అవును సార్, మీ డాడీకి ఎంత ఖర్చు అయ్యింది? అదే సార్, మా డాడీ పెళ్లి చేసుకోవడానికి ఖర్చు అయి ఉంటుంది. మీ డాడీ పెళ్లి చేసుకోవడానికి కాదు. కొద్దిగా సిగ్గుండాలి సార్ మీకు. నీకు సిగ్గుండాలి సార్ ఇలాంటి క్వశ్చన్ లేనికి. కట్టుకునే డబ్బులు వాడుకొని నీకు ఫస్ట్ సిగ్గుండాలి సార్. యాక్చువల్గా ఇలాంటి కన్వర్సేషన్ చేయడానికి నీకు సిగ్గుండాలి. మాకు సిగ్గు ఎందుకు ఉండాలంటే మీలాంటి గతిలోనే కార్డు ఇచ్చాం కదా, అందుకు ఉండాలి. నువ్వు ఇచ్చావు, నీ ఇంట్లోకి ఇచ్చావు సార్ నువ్వు? నేను ఇకపోతే మీ నాన్న ఇచ్చారా సార్ మీకు? అవును, నీ నాన్న ఇచ్చాడా నాకు? సైన్ పెట్టి ఇచ్చాడా? మీ నాన్న సైన్ చేసి ఇచ్చాడా నాకు? డబ్బులు కట్టడం గతిలేని వాడు మీకైనా మంచిగా మాట్లాడేది. నువ్వేంద్ర నాతో మాట్లాడేది? ఇప్పుడు నీట్ గా మాట్లాడి నేర్చుకోజరా. బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నావు, నీకు బేసిక్ ఎథిక్స్ లేవు, నీకు బేసిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు, నీకు ఫేర్ ప్రాక్టీస్ లేదు, ఇట్లా మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నెగ్లిజెంట్ గా 2 months ఏం లేదు. నెగ్లిజెన్స్ ఎవడు మాట్లాడు? ఫస్ట్ నెగ్లిజెంట్ గా మాట్లాడేది మీరు. నెగ్లిజెంట్ గా మాట్లాడేది నువ్వు ఫస్ట్. ఓకే, అన్నం తింటలేవా అంటే అన్నం తింటే ఏం మాట్లాడు? అవును, అన్నం తింటే డబ్బులు కట్టాలి కదా. మరి డబ్బులు అన్నం తినడానికి 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు సరిపోతుందా? ఆఫీస్ కడతాం మరి. అవును,
పర్ డే 50 రూపాయలు అవుతుంది, పర్ మంత్ 1500 అవుతుంది. అమౌంట్ కట్టు మరి. అదేం నాకు డే వైజ్ వస్తుంది. నేనండి డే వైజ్ 50 రూపీస్ అవుతుంది, పర్ మంత్ 1500 అవుతుంది. ఆ 1500 కట్టుకుంటారండి. ఏం అది కూడా కట్టలేదు మరి లాస్ట్ 5 months గా. నీలా నాకు కూడా చెప్పలేడు, అన్నం తింటున్నావు కదా డైలీ 50 కట్టమని ఎవరు చెప్పలేడు నాకు. మనకి ఎవరు చెప్పారు సార్, వాడుకున్నప్పుడు మనకే తెలియాలి. అరే వాడుకున్నప్పుడు ఈఎంఐలు అన్ని పెట్టుకున్నాం సార్, ఆన్ టైం పేమెంట్ ప్రీవియస్ చాలానే కట్టాం కదా. నువ్వు చెప్తే వచ్చి కట్టాను నాకు జ్ఞానోదయమైందా, నువ్వు చెప్తేనే కట్టాలని చెప్పేసి. అవునండి, ప్రీవియస్ అప్పుడు మీరు కట్టినప్పుడు మీకు ఎవరు ఫోన్ చేయలేదు కదా. కట్టినప్పుడు నువ్వేం ఫోన్ చేసింది నాకు తెలియదా? మరి అప్పుడు కట్టకపోతే కలిసి వస్తాయని మరి తెలిసినప్పుడు కట్టాలి కదా. మరి కట్టకపోతే కలిసి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అట్లా జాగ్రత్తగా. నేనేం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అరే నువ్వు అన్నం తింటలేవంటే దాని మీనింగ్ ఏంది? నువ్వు అన్నం తింటలేవంటున్నావు, దొంగ అన్నావు, దాన్ని ఎవడన్నాడు? ఎవరన్నాడు? మీరేమన్నారు మరి? మీరేం పద్ధతిగా మాట్లాడుతున్నాడు? ఏం పిన్ పాయింట్ చేయి. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అది. ఓకే, అన్నం తింటలేవా, లోన్ కట్టంటే దొంగ, నువ్వు ఫ్రాడ్, జడ్జిమెంట్ జడ్జ్ అయిపోయినావు నువ్వు అప్పుడే. మీకన్నా మంచి పొజిషన్ ఉన్నాం నేను సార్. ఫస్ట్ డబ్బులు కట్టారు చూడండి. నాకన్నా మంది నీకు అవార్డు ఇవ్వాలి కానీ. నాకు అవార్డా? ఫస్ట్ డబ్బులు కట్టిన ఈ పొజిషన్లోకి రండి, తర్వాత అవార్డులు ఇద్దరు. మీరు టైం పడుతుంది, ఇంకో 3 నెలలు పడుతుంది టైం. ఫస్ట్ చేసిన అప్పులు కట్టే పొజిషన్లోకి రండి, తర్వాత అవార్డులు ఇద్దరు అవతల వాళ్ళకి. 3 నెలలు పడుతుంది ఇంకా. సరే 3 నెలలు కాదు కదా, ఈరోజు 28వ తారీఖు కదా, 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ఎట్లా 3 నెలలు టైం తీసుకుంటారో చూస్తానులేండి. ఏం స్టార్ట్ అవుతుంది? హలో హలో, ఎవరు? సార్ రాజీ గారా మాట్లాడేది? మీరెవరు? సార్ ఇందాక కాల్ చేశాను కదా సార్, చెప్పారా సార్ అతనికి? నాకేం పర్లేదు మేడం, వాడి వీడికి లోన్లు రికవరీ చేస్తున్నాను నేనే చెప్తా. సార్ చెప్పండి సార్ కొంచెం అంటే కొంచెం చెప్పరా? కొంచెం ఎట్లా చెప్పాలి మేడం? చెప్తే మొత్తం చెప్తారు కదా సార్. మినిమం అమౌంట్ అయినా పే చేసుకోమని చెప్పండి సార్. అదే మేడం, నేను రికవరీలో పని చేస్తున్నా, నాకు ఫోన్ చేసి చెప్తారు. మీరు వాడికి లోన్ ఇచ్చినప్పుడు తెలియదా ఎట్లా రికవరీ చేయాలి? సార్ మీకు అతను తెలుసు కదా సార్. చాలా మంది సినిమా హీరోలు తెలుసు, అట్లా అని చెప్పి వాళ్ళ లోన్లు నేను చెప్తానా ఎట్లా పోయి ఇప్పుడు కడతాను? అతను ఇక్కడ మీ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు సార్. నా ఓటీపీ లేకుండా నా నంబర్ ఎట్లా అప్డేట్ చేశారు అక్కడ? అది తను అడగండి సార్. నేను ఎందుకు అడుగుతాను మేడం, మీరు అడగండి వెళ్ళి. లోన్ ఇచ్చింది ఒకరికంటే, డబ్బులు తీసుకుంది ఒకడు, ఇచ్చింది ఒకడు, ఇంట్రెస్ట్ దొబ్బేది ఒకడు. నాకు మధ్యలో నాకేం సంబంధం? మీ నెంబర్ ఉంది కాబట్టి మీకే కాల్ చేస్తాను సార్. నా నంబర్ నాకు పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకున్నారు మీరు? అదే అంటున్నారు కదా. మేము తీసుకోలేదు సార్, అతనే అప్డేట్ చేసేస్తాడు ఇక్కడ. అవును మేడం, నీ నంబర్ అప్డేట్ చేస్తా, రేపు అప్డేట్ చేయ నంబర్. వేరే బ్యాంకులలో మీ పర్సనల్ నంబర్ ఇవ్వండి. మేము ఎందుకు ఇస్తాం సార్, అతను అప్డేట్ చేస్తున్నాడు కాబట్టి మేము కాల్ చేస్తున్నాను సార్. అవును మేడం, నేను ఇవ్వలేదు అంటున్నా కదా, అతను అప్డేట్ చేస్తే మీరు ఎట్లా వేసుకుంటారని చెప్తున్నా. ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు, మా సార్ ఇచ్చారు, మేము చేస్తున్నాం సార్. ఎవరు ఇచ్చారు మేడం మీకు? ఆయన ఎందుకు ఇచ్చాడంటే అడిగారా? తెలియదు సార్, అతను కాలే లిస్ట్ చేయట్లేదు సార్, చేయమని చెప్పండి సార్ కొంచెం. అదే మేడం, ఎందుకు ఇచ్చాడంట, నా నంబర్ ఎందుకు ఇచ్చాడంట ఇట్లా? అదే సార్, మేము అడిగడానికైనా అతను కాల్ లిస్ట్ చేస్తే కదా సార్. అవును మేడం, ఇంటికి వెళ్ళండి సార్. కొంచెం చెప్పండి సార్, మీరు అతను కాల్ లిస్ట్ చేయమని చెప్పండి. కొంచెం చెప్పాలంటే ఛార్జ్ అవుతుంది. వాళ్ళు ఇంటికి పోవాలి, ఇప్పుడు బండి వేసుకొని అంటే ఒక 1000 రూపాయలు కొట్టాడు గూగుల్ పే, పెట్రోల్ పోసుకొని బిర్యానీ వెళ్ళిపోతా. దూరం ఉంది వాళ్ళు సార్. 1000 రూపాయలు గూగుల్ పే చేయండి మేడం, బండి వేసుకొని కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా, పోయి చెప్తా. సార్ చెప్పండి సార్, కొంచెం అలా వెళ్ళి. అదే మేడం, కార్ బుక్ చేసుకో, వాళ్ళ ఇల్లు మా ఇల్లు దూరం ఉంది. సార్ అయితే మీరన్నా పే చేయండి సార్ మనీ. నేను ఎందుకు ఇస్తాను మేడం, నాకేం సంబంధం? అయితే మీరు వెళ్ళి అతనికి చెప్పండి సార్. అతని ఇది మరీ బాగుంది మేడం, మీరు ఒకటే మళ్ళీ నన్ను కట్టమంటారా? అయితే మీరు వెళ్ళి అతని కాల్ లిస్ట్ చేయమని చెప్పండి సార్. అయితే అరే నేను మీడియేటర్నా లేకపోతే బ్రోకర్నా? మీరు ఇంటర్ తీసుకుంటారు బాగానే, ఆ లోన్ తీసుకుంటారు బాగానే, నాకేం సంబంధం మధ్యలో? నేను వెళ్ళి చెప్పానంట, నేను వెళ్ళాలంటే నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఫోన్పే చేయి వెళ్తా. ఓకేనా మేడం? హలో సార్, చెప్పండి సార్ అతనికి వెళ్ళి. నేను ఒక 5 minutes కాల్ చేస్తాను. నేను ఎందుకు వెళ్తాను మేడం, ఎక్కడ వెళ్ళలేను సార్. అయితే మీరు పే చేయండి సార్. అయితే నేను ఎందుకు ఇస్తాను మేడం, మీకు తలకాయ ఉంది అసలు నీకు? హలో సార్, వెళ్ళి కొంచెం చెప్పండి సార్, అతనికి కాల్ లిస్ట్ చేయమని చెప్పండి సార్. అదే మేడం, బిజీ ఉన్నా 1000 రూపాయలు ఇస్తాను చెప్తున్నా కదా, పోవాలంటే ఫోన్ పే చేయండి. తెలుసు అంటున్నారు కదా సార్. నాకు ఊర్లో అందరు తెలుసు, నాకు అందరు లోన్ కట్టకపోతే నువ్వు వెళ్ళి చెప్పండి ఇంటికాడ. ఏం మాట్లాడతారు మేడం? సార్ ఇక్కడ అతను మీ నెంబర్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు కదా సార్. నా నంబర్ మీరు ఎట్లా అప్డేట్ చేసుకున్నారు? ఏమో సార్, అతను అప్డేట్ చేశారు సార్ ఇక్కడ. వాడు అప్డేట్ చేసి మీరు అప్డేట్ చేసుకుంటారా? నాకు అడగరా సార్? అంతా మీ ఇష్టమా సార్? మీరు వెళ్ళి కొంచెం చెప్పండి సార్ అతనికి. మేము ఒక 5 minutes కాల్ చేస్తాను సార్. 5 minutes లేదు, అరగంట తర్వాత లేదు. నాకు 1000 రూపాయలు కొడితే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా. నేను అట్లా ఎండలో వెళ్ళా బయటికి. ఓకేనా? లేకపోతే మీరన్నా పే చేయండి సార్, మినిమం అమౌంట్ అయినా పే చేయండి. నేను ఎందుకు చేస్తాను మేడం, మీరు మీకు తెలుసు అంటున్నారు కదా అతను ఎలాగైనా. నాకు ఊర్లో అందరూ తెలుసు మేడం, వాళ్ళు లోన్ కట్టకపోతే నేను కడతానా? మీకు అసలు తెలుసా సార్? ఊళ్ళో తెలుసు అంటున్నారు, కొంచెం వెళ్ళి చెప్పండి కదా సార్. నేను చెప్తాను మేడం,
సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. అయితే మీకు అలా తెలుసు అంటున్నారు కదా, వాళ్ళ నాన్న నెంబరు లేదా వాళ్ళ అమ్మ నెంబరు ఎవరో ఒకరితో చెప్పండి సార్. అంటే వాళ్ళ నాన్న నంబరు అమ్మ నంబర్ లేకుండా నా నంబర్ ఇచ్చాడు నేను స్పెషల్ అని చెప్పేసి రిఫరెన్స్గా. కథలు పడమంటే ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తారు మీరు అందరూ రికవరీ వాళ్ళు. మీకు అందరికి ఒక్కొక్క ప్రైజ్ భారతరత్న ఇవ్వాలందరికి మీకు. చెప్పండి సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఒకటి ఏదో ఆల్టర్నేట్ నెంబర్ ఉంటుంది కదా సార్ మీ దగ్గర, వాళ్ళ డాడీ నెంబరు. ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వనా? హలో సార్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నంబర్ ఇవ్వనా మేడం? గర్ల్ ఫ్రెండ్ది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సార్ నెంబర్. సార్ వాళ్ళ వైఫ్ నెంబర్ అన్నా చెప్పండి సార్. వైఫ్ నెంబర్ తెలియదు, గర్ల్ ఫ్రెండ్ నెంబర్ తెలుసు చెప్పనా? వాళ్ళ మమ్మీ నెంబర్ చెప్పండి సార్. అంటే మమ్మీ నెంబర్ లేకుండా డాడీ నెంబర్ లేకుండా నా నంబర్ ఎవరిచ్చాడు మీకు రిఫరెన్స్గా? సార్ అతన్ని వెళ్ళి అడగండి సార్, అతను చెప్తారు. మీరు ఈ విధంగా రికవరీ వాళ్ళు అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు అంతేనా? మాకేం అవసరం సార్. ఏం పేరు మీ పేరు? మీరు నా పేరు కవిత సార్. కవిత. కవిత గారు మీరు కథలు బాగా పడుతున్నారు కానీ ఏ బ్యాంక్ మీది? సార్ వెళ్ళి చెప్పండి సార్ కొంచెము. ఏ పేమెంట్ కట్టమని చెప్పాలి? ఏ బ్యాంక్ మీది? సార్ మీది బ్యాంక్ ఏది? ఐడిఎఫ్సి సార్. ఐడిఎఫ్సి. లోన్ నెంబర్ చెప్పండి సార్. మీరు వెళ్ళి చెప్పండి సార్. ఇవన్నీ లోన్ నెంబర్ చెప్పండి మేడం. ఐడిఎఫ్సి బ్యాంక్ చెప్పారు కదా, లోన్ నెంబర్ చెప్పండి. మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా. సార్ అతనికి చెప్పేదానికి మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు సార్? కింద పనిచేసేవాడిని ఎంప్లాయ్ అనుకున్నావా? ఆడికి చెప్పు వీడు కట్టలేదు నువ్వు వాడు కట్టలేదు అంటే నాకేం సంబంధం? సార్ మీకు ఎలా తెలుసు అంటున్నారు కదా సార్. మేడం నువ్వు సార్ ఒక 5 minutes నాకు కాల్ చేస్తాను, అందులోకి వెళ్ళి అది చెప్పండి కాదు, సార్. నువ్వు మనిషినా లేకపోతే రోబోనా? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.